తెలంగాణలో మద్యం ధరలు త్వరలోనే తగ్గే అవకాశం ఉంది. టీజీబీఎస్ఎల్ నోటిఫికేషన్కు అనూహ్యంగా 92 కంపెనీలు 604 కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపాయి. అందులో భారతీయ, విదేశీ బ్రాండ్లున్నాయి. ఈ పరిణామంలో మార్కెట్లో పోటీ పెరుగుతుందని, ధరలు తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీర్ సరఫరా సమస్యలు, యూబీఎల్ బకాయిలు వంటివి గతంలో కొరతకు దారితీశాయి. అయితే ప్రభుత్వ చర్చలతో సరఫరా తిరిగి ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పారదర్శకంగా విధానాలను అనుసరిస్తూ ధరల సవరణ, నాణ్యతపై దృష్టి సారించింది. త్వరలోనే మద్యం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం మార్కెట్లను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన మద్యం పాలసీ ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్లకు అసాధారణ స్పందన లభించింది. ఈ పరిమాణం మార్కెట్లో పోటీని గణనీయంగా పెంచుతుందని, ఫలితంగా బీరు, మద్యం ధరలు తగ్గుతాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీజీబీఎల్ ఆహ్వానించిన దరఖాస్తులకు అనూహ్యమైన స్పందన లభించడం రాష్ట్ర మద్యం రంగంలో నూతన అధ్యాయానికి సంకేతమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం 92 కంపెనీలు 604 కొత్త బ్రాండ్లను తెలంగాణ మార్కెట్లోనికి ప్రవేశపెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. వీటిలో 331 భారతీయ మద్యం బ్రాండ్లు కాగా 273 విదేశీ బ్రాండ్లున్నాయి. ఈ విస్తృత శ్రేణి ఎంపికలు వినియోగదారులకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి. కొత్తగా 47 కంపెనీలు 386 బ్రాండ్లను ప్రతిపాదించగా, ఇప్పటికే మార్కెట్లో ఉన్న 45 సరఫరా కంపెనీలు మరొక 218 బ్రాండ్లను ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 51 కంపెనీలు 1031 రకాల మద్యాన్ని టీజీబీఎస్లకు సరఫరా చేస్తున్నాయి. ఈ కొత్త బ్రాండ్ల రాకతో వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వస్తాయని, బీర్ సరఫరాలో గతంలో ఎదురైన సమస్యలను పరిష్కరించడంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ వంటి ప్రముఖ బీర్ తయారీ సంస్థలు సరఫరాని నిలిపివేయడంతో మార్కెట్లో కొరత ఏర్పడింది. టీజీబీఎస్ఎల్కి యూబీఎల్ నుంచి సుమారు 658 కోట్ల బకాయిలు, అలాగే మొత్తం మద్యం రంగానికి 3600 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల ప్రభుత్వం, యూబీఎల్ మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో కింగ్ ఫిషర్, హెనైక్ వంటి ప్రముఖ బ్రాండ్లు సరఫరా తిరిగి ప్రారంభమైంది. బకాయిల చెల్లింపులను దశల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. గత ప్రభుత్వం నుంచి సుమారు 2400 కోట్ల బకాయిలు వారసత్వంగా వచ్చాయని అధికారులు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మద్యం మార్కెట్ను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా విస్తరించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త బ్రాండ్ల ఎంపిక ప్రక్రియను ఆన్లైన్లో నిర్వహించడంతో పాటు దరఖాస్తులను 10 రోజుల పాటు ప్రజల అభిప్రాయం కోసం అందుబాటులో ఉంచాలని టీజీబీఎల్ నిర్ణయించింది. ధరల సవరణపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సిఫారసును ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. సంస్థల సరఫరా, సామర్థ్యం, నాణ్యతను కూడా నిశితంగా పరిశీలిస్తారు. ఈ చర్యలన్నీ మార్కెట్ స్థిరత్వానికి దోహదపడడమే కాకుండా వినియోగదారులకు ఎంపికలను అందిస్తాయి. దీంతో ధరలు తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది.